తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. ఏపీలో రేపటితో ప్రచార పర్వం ముగియనుంది. ప్రచారానికి ఒక్కరోజే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫైట్ నడుస్తోంది. కైకలూరులో బీజేపీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. టంగుటూరులో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య ఎడ్జ్లో ఉన్నారు. పోలవరంలోనూ టఫ్ ఫైట్ నడుస్తోంది. జనసేన అభ్యర్థి బాలరాజు కష్టపడితే గట్టెక్కే ఛాన్స్ ఉంది. చింతలపూడిలో టీడీపీ హెడ్జ్లో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రోషన్ కుమార్ గెలవబోతున్నారు. మరోవైపు ఏలూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గ్రాఫ్ పెరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు ఆయనకు ప్లస్ గా మారాయి. విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం పుట్టా మహేష్ కు అడ్వాంటేజ్ గా మారింది. ఏలూరు పార్లమెంట్ పరిధిలో అసమ్మతిని తగ్గించడంలో పుట్టా మహేష్ కీలక పాత్ర పోషించారు. నూజివీడిలో ముద్రబోయినను సముదాయించడంలో సక్సెస్ అయ్యారు. ఏది ఏమైనా ఏలూరులో కూటమి జెండాను పుట్టా మహేష్ యాదవ్ ఎగురవేయబోతున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.